విక్టిమ్ గా పిలిచామని చెప్పేసి చెప్తున్నారు. అంటే ఆయన విక్టిమ్ పిలిచారు మిమ్మల్ని, మీకు ఇచ్చిన నోటీస్ విక్టిమ్ అని ఎవరు చెప్పారు మీకు? మీ ఫోన్ ట్యాప్ అయిందని చెప్పేసి విక్టిమ్ అని ఎవరు చెప్పారు మీకు? మీ ఫోన్ ట్యాప్ అయింది మీకు తెలుసా? మీరు తప్పు మాట్లాడుతున్నారు. విట్నెస్ గా పిలిచారు. మీకు తెలియకపోతే సవరించుకోండి. హరీష్ రావు గారిని విట్నెస్ గా పిలిచారు, విక్టిమ్ గా పిలవలేదు. మళ్ళీ చెప్తా ఉన్నాను, మీరు వాడోడ గొట్టంగా చెప్పింది మీరు నిజమే నమ్ముకొని మీరెందుకు భ్రమిస్తున్నారు? రేవంత్ రెడ్డి ఇప్పుడు 6 గ్యారంటీల్లో ఎంత నిజం ఉందో, 420 హామీల అమల్లో ఎంత నిజం ఉందో, ఫోన్ ట్యాపింగ్ లో కూడా గంతే నిజం ఉంది. నేతి బీరకరాయిలో ఎంత నెయ్యి ఉందో, కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క విచారణలో కూడా ఒక గంతే విచారణ ఉంది. నాకేం మెరక, నేను నోటీసే చూడలేదు. వాళ్ళు ఏమిస్తే దానికి పోతా భయ, నాకేం భయము? తప్పు చేసినోడు భయపడాలి, తప్పు చేయనప్పుడు ఎవరి అయ్యకు భయపడం. రేవంత్ రెడ్డికి అసలే భయపడం. బ్రదర్ మళ్ళీ చెప్తున్నా, నేను రేవంత్ రెడ్డి గారు తిరిగి వచ్చేదాకా ఇక్కడెక్కడ ప్రభుత్వాన్ని ఉప ముఖ్యమంత్రి కూలుస్తాడా, నల్లగొండ బాంబు కూలుస్తాడా, లేదా ఇంకోలు కూలుస్తాడా అని ఆయనకు భయం. దానికోసం టైంపాస్ చేయాలి, మీడియా మేనేజ్మెంట్ చేయాలి. మాకు రోజు ఒక్కరికి నోటీస్ ఇస్తారు, కార్తీక దీపం నడుస్తుంది. ముందుకు పోతుందా, వెనక పోతుందా, బాయిలో పడుతుందా నాకేం మెరక. వాళ్ళు ఏమన్నా చేసుకొని మాకేం ఫరక్ పడదు. ఎందుకంటే మేము మాత్రం ఇడిచిపెట్టాం, మేము ఒకటి మాత్రం ఇడిచిపెట్టాం. మీరు మీడియాని వాళ్ళు మేనేజ్ చేస్తున్నారు, మేనేజ్ చేసి గేమ్ ఆడుతున్నారు. మేమేం చేస్తాము? సింగరేణి బొగ్గు గనుల కుంభకోణం విషయం వదిలిపెట్టాం, వీళ్ళ బట్టలు ఇప్పేదాకా ఎంబడబడతాం, 6 గ్యారంటీలు అమలు చేసేదాకా వదిలిపెట్టాం, మహిళలకు 2,500 ఇచ్చేదాకా వదిలిపెట్టాం, 4,000 రూపాయల పెన్షన్ ముసలోళ్ళకి ఇచ్చేదాకా వదిలిపెట్టాం, నిరుద్యోగులకి 4,000 నిరుద్యోగ భృతి వచ్చేదాకా వదిలిపెట్టాం. రాహుల్ గాంధీ చెప్పిన 2 లక్షల ఉద్యోగాలు ఇప్పటికే ఇచ్చి ఉండాలి ఫస్ట్ ఇయర్ లో, ఇప్పటి వరకు 10,000 ఇవ్వలేదు, వదిలిపెట్టాం. తులం బంగారం ఇచ్చేదాకా వదిలిపెట్టాం. ఈ మా పనిలో మేముంటాం, వాళ్ళ పనులు వాళ్ళు ఉంటారు, మా పనులు మేము. ఎందుకంటే ఇద్దరు దొంగలే కాబట్టి, ఇద్దరు దొందే కాబట్టి, ఇళ్ల బాట వాళ్ళకు కూడా ఉంది కాబట్టి నేను అడుగుతున్నా. ఎందుకు ఊరికే అనట్లేదు. నేను అమృత్ స్కామ్ జరిగిందని ఆధారాలతో సహా ఇచ్చొచ్చిన. సృజన్ రెడ్డి అనే వ్యక్తి రేవంత్ రెడ్డి గారి బామ్మర్దికి అర్హత లేకపోయినా మీరు కేంద్ర ప్రభుత్వ పథకంలో ఎట్లిచ్చారని అడిగిన. ఇంతవరకు విచారణ లేదు. ఆర్ఆర్ ట్యాక్స్ అంటాడు ప్రధానమంత్రి, విచారణ ఉండదు. తెలంగాణ ఏటీఎం గా మారిపోయిందని హోంమంత్రి అంటాడు, విచారణ ఉండదు. ఇప్పుడు 49% వాటా ఉంది సింగరేణిలో, దొంగ దొరికిందని చెప్పి చూపెడుతుంటే విజిట్ సైట్ సర్టిఫికేట్ అనే పనికిమాలిన నిబంధన, కోల్ ఇండియాలో లేని నిబంధన ఇక్కడ పెట్టినారు, దోచుకుంటున్నారు అని చెబితే, మీరు రాష్ట్ర ప్రభుత్వం చెబితే సిబిఐ విచారణ రాష్ట్ర ప్రభుత్వం కోరితేనట. ఎవడన్నా దొంగ కొడతాడా నా మీద విచారణ చేయమని? గట్లున్నది ఇలా కేంద్ర ప్రభుత్వ వ్యవహారం. ఇంకొకటి సూటిగా అడుగుతున్నా. పొంగులేటి శ్రీనివాసరెడ్డి అనే మంత్రి ఉన్నాడు, ఆయన ఇంటి మీద ఈడీ రైడ్ అయ్యింది సెప్టెంబర్ 28, 2024. యానివర్సరీ కూడా అయిపోయింది, ఇంకో 3 నెలలు దాటిపోయింది. ఎందుకు కేసు పెట్టాలి ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం? ఎందుకు ఈడీ కేసు పెట్టదు? అంటే ఎంత డీప్ ఉంది వీళ్ళ అండర్స్టాండింగ్. ఇవన్నీ బట్టి దానికి అర్థమయ్యేది ఏంటంటే వీళ్ళిద్దరి టార్గెట్ బీజేపీ, కాంగ్రెస్ టార్గెట్ బీఆర్ఎస్. ఎట్లన్నా బీఆర్ఎస్ ను బలహీనపరచాలి, మమ్మల్ని మానసికంగా దెబ్బతీయాలి, మాకు నోటీసులు ఇచ్చేదో సతాయిస్తున్నామని శునకానందం పొందాలి.